హలో ఎవ్రీవన్. లాస్ట్ టైము కొంచెం పనుండి మేము బయటికి వెళ్ళాము. సో ఇంకా టైం ఉంది కదా, ఏమైనా డ్రెస్సెస్ బాగున్నాయేమో చూద్దాము, జస్ట్ నార్మల్గా గుడికి అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుందని చూద్దామని వెళ్ళాము. ఒక డ్రెస్ తీసుకున్నాను, ఇదే ఆ డ్రెస్. దీని కాస్ట్ అయితే 1500. ఈ డ్రెస్తో పాటు ఇంకొక కుర్తా తీసుకున్నాను నేను. ఈ డ్రెస్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్కి, ఇంకా శివరాత్రి ఉంది కదా చూద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే నాకు ఎల్ సైజ్ వచ్చింది. అంటే నేను డ్రెస్ తీసుకున్నప్పుడు ట్రయల్ చేసినప్పుడు నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ట్రయల్ చేస్తుంది, సేమ్ డ్రెస్సే తాను కూడా తీసుకుంది. మేబీ అలా ఎక్స్చేంజ్ అయిందో ఏమో తెలియదు. నేను బిల్ పే చేసిన తర్వాత డ్రెస్ మనదేనా, ఏదైనా మిస్ మ్యాచ్ ఉందా చూశాను, కానీ పిన్స్ ఓపెన్ చేసి సైజ్ ఏముంది అదైతే చెక్ చేయలేదు. ఒక 1 వీక్ తర్వాత చూశాను నేను, ఎల్ సైజ్ వచ్చింది. ఇంకెలాగూ ఎక్స్చేంజ్కి ఏం వెళ్తాంలే, వాళ్ళు వెళ్ళినా తీసుకుంటారో తీసుకోరో తెలియదు. దీన్నే కొంచెం ఆల్టరేషన్ చేయించాను, సైడ్స్కి స్టిచ్చెస్ అలా వేయించి. కానీ డ్రెస్ అయితే వేస్ట్ అని అనిపిస్తుంది, ఎందుకంటే దుపట్టా ఒక్కసారి వాష్ చేయగానే కలర్ మొత్తం పోయింది, అలాగే ప్యాంట్ కలర్ కూడా ఫుల్గా పోయింది. ఇంకొకసారి వేసుకుంటే తెలుస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడైతే చాలా కలర్ అనేది పోయింది డ్రెస్కి. నేను ఇంకొక డ్రెస్ తీసుకున్నాను కదా, ఇదే అది కుర్తా. నిన్న మాకు శివరాత్రి రోజు వర్కింగ్ డేనే, హాలిడే ఏమీ లేదు. నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదు, కుదరలేదు, వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఎలాగో వీకెండ్ అని వర్క్ అయిపోయిన తర్వాత నైట్ నేను ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళాను. మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్కి కాకుండా ఈసారి వేరే టెంపుల్కి వెళ్ళాము. అంటే అక్కడ ఎలా చేస్తారో, జాగారము ఉంటారు కదా శివరాత్రి, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయేమో అని ఈసారి వేరే టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగా చేశారు. మేము వెళ్ళే టైంకి అభిషేకం అవుతుంది. వీడియో కూడా తీశాను, లాస్ట్లో మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. ఈ డ్రెస్ నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను అక్కడ ట్రయల్ చేసి చూశాను. ఆ ఒక్క డ్రెస్ మాత్రమే ఎక్స్చేంజ్ అయిందో ఎలా మిస్ అయిందో తెలీదు. కాకపోతే లార్జ్ సైజ్ వచ్చింది నాకు. మరీ అంత లూజ్ అయితే ఏమీ లేదు, ఓకే ఫైన్. ఫిట్టింగ్ చేపిస్తే సెట్ అయింది. శివరాత్రికి అందరి ఇంట్లో ఉండేది కందగడ్డ, రెడ్ కలర్ దాంతో కంటే నాకు వైట్ కలర్ టేస్ట్ అనిపించింది. నేను ఫస్ట్ अभिषेक स्नानां समर्पयामि, गन्धां धारयामि, कुङ्कुमादिलेपनं समर्पयामि। विश्वं भवनं भवनं चित्रं बहुधा ध्यातं जायमानं देव सर्वो ईश्वरः तस्मै रुद्रावस्तु रूपाभ्यां नमः। एकः कदयच्च अयलतुलायिनः देशाकं सहस्रयोजने सन्नानुदे आराभ्यां नमः। अध्यवदत्कामसमादयज्ञाभिषेको महीकुर्तर्वान् कम्पयं सर्वायानः कवदायो नमो भिर्दिने च कवदने च नमस्तारसेनाय च कवदाय नमः। नमो श्रीदेवाय सहस्राक्षाय विषे ब्रह्मसादिने तन्नो प्रचोदयात् संथे देव भूयात् धम्मो नाम सदाशिवः एवं ज्ञातविदितत्वं सम्पूर्णमानदेहेत्। वन्दे शम्भवमापतिं सकलं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं प्रभुदनं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशां परिणेनं वन्दे శంభో శంకర
స్వామి ఓం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అందరు చెప్పండి ఓం నమః శివాయ అని. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః.